సో నాకు తెలిసి 2012 ఆ టైంలో సీఏ మీద యూత్ కి చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఓన్లీ బికాస్ ఆఫ్ కూర్చొని లక్షలు సంపాదించొచ్చు అనేది మనకి, అంటే నా 10th ఆల్మోస్ట్ ఆ టైంలో ఏంటి, మనకి లక్షలు వచ్చేస్తాయి, కూర్చొని ఎర్న్ చేసేయచ్చు అని ఒక థాట్ మీద సీఏ అయిపోవాలి, సీఏ చదువుకోవాలి. ఈవెన్ మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా నేను మాట్లాడితే సీఏ అయిపోతా అని నేనే ముందు చేయెత్తేదాన్ని అనమాట. ఆహా. కానీ స్లోగా ఏంటంటే ఫస్ట్ సిపిటి ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్, అవును. ఆడుతూ పాడుతూ ABCD. ఇంకి పింకి పాంకి పెట్టుకుని వెళ్ళిపోయినా పాస్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ వన్స్ స్టెప్ ఇన్ అయిన తర్వాత ఇన్ఫ్రంట్ దిస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టు ఉంటుంది లోపల. అవును. సో ఆర్టికల్షిప్ వరకు కూడా ఈ కొంచెం కష్టపడితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అవును. దాని తర్వాత రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలంటారు? అంటే ఎలా ఉండాలి, ఆ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? ఈ రోజు గంటలు కాకపోయినా స్టార్టింగ్ ఆ 2 years లో ఎవ్రీడే మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours ఒక సబ్జెక్ట్ మీద పెడితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఎగ్జామ్స్ ముందు ఒక 3 నెలలు మాత్రం ఫోకస్ గా డైలీ ఒక 10 hours 3-4 సబ్జెక్ట్ కవర్ చేసుకుంటూ వెళ్తే పాస్ అవ్వచ్చండి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ అటెంప్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ అని అంటే హార్డ్లీ 5-6 మెంబర్స్ క్వాలిఫై అవుతున్నారు. యావరేజ్ 10% ఇప్పుడు కొంచెం పెరిగిందని చెప్పాను కదా, యా అంతే. 10-15% అయింది ఇప్పుడు. అంటే ఎక్కడ వీళ్ళు బ్యాక్ స్టెప్ అవుతున్నారు? లాజిక్ అండి. ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏమో జెన్ జీ 1 అంటున్నాం, నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా అంటున్నాం. ఎవరి దాకా ఎందుకు, మనమైనా సరే రోజులు వేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లేకపోతే వాట్సాప్ స్టేటస్ అంతే. నాలుగు ట్యాబ్లు ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరికి ఓపెన్ అయి కూర్చుంటున్నాయి. ఫోకస్ ఏది ఎక్కడ మనం ఫోకస్డ్ గా పని చేస్తున్నాం? ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది కాబట్టి మీకు శాలరీ ఇస్తున్నారు, నాకు వచ్చిన కంటెంట్ ఇవ్వాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అది ఈ మధ్య గ్యాప్ లో ఒక రీలో లేకపోతే ఒక షార్ట్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్, లేదా ఈ మధ్య కొత్త జనజీవోలేమో స్నాప్చాట్ అండ్ టెండర్ ఓపెన్ చేసి చూస్తున్నారు. అంటే షార్ట్ కట్ లో అడ్రలైన్ రష్ కావాలి. మనకి ఏంటంటే దాని మీద డెడికేషన్ వెళ్ళిపోతుంది. అరే మరి వీళ్ళు వచ్చేస్తుంది ఇప్పుడు చూడాలి కదా. అడ్రలైన్ రష్ కోసం షార్ట్ కట్, చిన్న చిన్న ఆనందం కోసం అది ఏం చేస్తుందంటే మనకి ఆ 1 minute మనం నవ్వుకుంటాం, ఆ 1 minute ఏదైనా ఒక ఎమోషనల్, 1 minute మోటివేషన్, అంతే. సేమ్ వేలో లైఫ్ లో కూడా అదే ఉంటుంది.